మోదీ సర్కార్ కార్మికుల హక్కులను కాలరాస్తోందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ విమర్శించారు. కార్మికులపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. 4 కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ వామపక్షాలతో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. వరంగల్ శివనగర్ సిపిఐ కార్యాలయంలో వామపక్ష కార్మిక సంఘం నేతలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నరేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి సానుభూతి కార్మికుల పట్ల కన్సర్న్ లేకుండా ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి 29 చట్టాలను తిరిగి 4 కోడ్లుగా నిర్మాణం చేసి ఈరోజు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం పోతుంది. అక్కడ 4 కోడ్లలో కార్మికులు ఎవరు కూడా కడుపు నిండా భోజనం చేయరు, కంటి నిండా నిద్రపోరు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కలిసి ప్రయాణం చేయలేనటువంటి కార్మిక లోకమంతా కూడా ఈరోజు ఐక్యంగా ఉండి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నా కానీ అందరి యొక్క పంత కార్మికుల పక్షాన్నే. కాబట్టి అందరం ఏకమై ఈరోజు ఈ వరంగల్ జిల్లా కార్మిక లోకాన్నంతా ఏకతాటిని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అటువంటి విధానాలకు తొత్తులుగా మారి వాళ్ళకు అడుగులకు మడుగులుగా వచ్చేటువంటి ఎవరైనా కానీ వారిని కూడా విభేదించి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మోడీ ప్రభుత్వము కార్మిక వ్యతిరేక చట్టాలు మాత్రమే కాకుండా రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను, ఒక రకంగా చెప్పాలంటే సమస్త ప్రజానికానికి వ్యతిరేకమైన చట్టాలను చేస్తూ ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి మొన్న ఫిబ్రవరి 12న సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఒక రోజులో లేదా 4 రోజులు, నెల రోజులు చేస్తే పరిష్కారం అయ్యే సమస్యలు కావు. నియంతలాగా పాలన చేస్తున్న మోడీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసే పద్ధతి లోపల వరంగల్లో అన్ని పార్టీలు ఎక్సెప్ట్ బీజేపీ, ఒక మతోన్మాద పార్టీగా బీజేపీ, కార్మిక వర్గ ప్రజా వ్యతిరేక పార్టీగా బీజేపీని ఎండగట్టే పద్ధతి లోపల వాళ్ళ విధానాలను ప్రజానీకంలోకి, అన్ని వర్గాల ప్రజల్లోకి తీసుకెళ్లే పద్ధతి లోపల రానున్న రోజు లోపల సంయుక్తంగా ఒక సమరశీల పోరాటాలకు నాంది పలికే పద్ధతి లోపల మా కార్యాచరణ ఉంటుందని చెప్పని ఆ పద్ధతిలో పోరాటాలను కొనసాగిస్తామని